టెట్‌కి, డీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్‌కైనా ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మోడల్ పేపర్స్‌ని యూజ్ చేసి ఆన్సర్స్ తెలుసుకోవాలి అనుకుంటారు కదా! వాళ్ళందరికీ ఒక సింపుల్ చిట్కా ఏంటంటే, ఇట్లా చూడండి, ఇక్కడ ఓఎంఆర్ షీట్‌లో వచ్చిన బబుల్ షీట్ అనేది ఉంది కదా! ఇది ఒక్క షీట్‌ని జిరాక్స్ తీయించుకుంటే మనం ఆన్సర్స్ టెక్స్ట్ పేపర్‌లో వచ్చిన 150 క్వెషన్స్ ఉంటాయి కదా! ఆ క్వెషన్స్ మొత్తానికి మనం ఆన్సర్ చేసేటప్పుడు క్వెషన్ 1కి ఆన్సర్ ఏంటనేది అక్కడ ఇచ్చిన ఆన్సర్ మనం చూడకుండా మనం పర్సనల్గా మనం ఏమనుకున్నామో అది 1 అయితే 1, 2 అయితే 2, అలా క్వెషన్ 2కి, క్వెషన్ 3కి ఇలా మనం ఏదైతే అనుకున్నామో అది మొత్తము ఈ 150 క్వెషన్స్కి. లేదు ఒక డేలో మనం 30 క్వెషన్సే ప్రిపేర్ అయితే 30 క్వెషన్స్, 60 ప్రిపేర్ అయితే 60 క్వెషన్స్, ఇలా మనం ఎన్నైతే ప్రిపేర్ అయితే అన్నీ కూడా ఈ బబుల్స్లో క్వశ్చన్ నెంబర్ 1కి ఆన్సర్ ఏంటి, క్వశ్చన్ నెంబర్ 2కి ఆన్సర్ ఏంటి అనేది మనం పర్సనల్గా చేసుకొని తర్వాత ఆన్సర్ ఏంటి అనేది చూసుకుంటే మనం ఎక్కడ మిస్టేక్ చేసామో అనేది తెలిసిపోతుంది. మెయిన్ ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి చిట్కా. అయితే ఈరోజు నేను ఒకే ఒక క్వశ్చన్, ఒక ఇంగ్లీష్ క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. చూడండి. ఇంగ్లీష్ క్వశ్చన్ 63 క్వశ్చన్. మ్యాచ్ ది ఫాలోయింగ్ అండర్లైన్డ్ వర్డ్స్ విత్ దేర్ పార్ట్ ఆఫ్ స్పీచ్. ఇక్కడ అండర్లైన్ చేసిన దానికి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఆన్సర్ అనేది ఏది వస్తుంది అనేది అడుగుతున్నారు. ఇక్కడ 4 ఇచ్చాడు. వంశీ కంప్లీటెడ్ ది ప్రాజెక్ట్ వర్క్ లాస్ట్ నైట్. అండ్ సెకండ్ వన్, వేణు డ్రెస్డ్ షెబ్బీలీ ఎస్టర్డే. ది స్టూడెంట్ ఆన్సర్డ్ ఆల్ ది క్వశ్చన్స్. ఫోర్త్ వన్, ది చిల్డ్రన్ ప్లేడ్ క్రికెట్ లాస్ట్ మండే. పక్కన ఆప్షన్స్ మనకి ఏబిసిడి ఇచ్చాడు. యాడ్వెర్బ్, కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, వెర్బ్. ఇక్కడ ఇచ్చిన ఈ 1, 2, 3, 4కి, ఇక్కడ ఇచ్చిన ఏబిసిడికి ఏది దేనికి మ్యాచ్ అవుతుంది అనేది చూసుకోవాలి. కింద మనకి 4 ఆప్షన్స్ కూడా ఇచ్చారు. ఇందులో ఉన్న ఈజీ ట్రిక్ ఏంటంటే వంశీ అంటే నేమ్ అంటే మనకి ఏమొస్తుంది, నౌన్ వస్తుంది. ఇక్కడ నౌన్లో 2 నౌన్స్ ఇచ్చాడు, కామన్ నౌన్ అండ్ ప్రాపర్ నౌన్. అండ్ వేణు డ్రెస్డ్ షబీలీ అంటే ఎల్వై వచ్చింది. ఏదైనా చూడండి, ప్రాపర్లీ, షబీలీ, లవ్లీ, ఇలా ఏదైనా పక్కన ఎల్వై వచ్చిందంటే అది కంపల్సరీ యాడ్వెర్బ్. అండ్ థర్డ్ వన్, ది స్టూడెంట్ ఆన్సర్డ్ ఆల్ ది క్వశ్చన్స్. ఇక్కడ ఆన్సర్డ్ అంటే మనం క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నాం అంటే అదేంటి, మనం వర్క్ చేస్తున్నాం, పనిని ఏమంటారు, యాడ్వెర్బ్. వెర్బ్ ప్రనౌన్, కామన్ నౌన్లో క్రియ, పని అంటే వెర్బ్. సో మనం ఇంకా 4th వన్ అసలు చూడవసరం లేదు. అంటే మీకు ఇక్కడ కామన్ నౌన్ ఏది, ప్రాపర్ నౌన్ ఏది అనేది చూసుకోవడానికి. వంశీ అనేది కామన్ నౌనా, ప్రాపర్ నౌనా, చిల్డ్రన్ అనేది కామన్ నౌనా, ప్రాపర్ నౌనా అనేది మీకు కన్ఫ్యూజన్లో ఉన్నారు అనుకుందాం. ఒకవేళ మీరు అలా కన్ఫ్యూజ్ అయితే వేణు డ్రెస్డ్ షబీలీ ఎల్వై వస్తే యాడ్వర్బ్ అనుకున్నాము, అంటే సెకండ్కి ఏ ఆన్సర్. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో సెకండ్కి ఆన్సర్ ఏ ఎక్కడుందో చూసుకోండి. ఇక్కడ సెకండ్కి సి ఉంది, ఇక్కడ ఏ ఉంది, 2కి ఏ. అండ్ ఇక్కడ డీకి సెకండ్ వన్ కూడా 2కి ఏ ఉంది. ఈ రెండిట్లో ఒకటి ఆన్సర్ అనేది మనకు తెలిసిపోతుంది. అండ్ ది స్టూడెంట్ ఆన్సర్డ్ ఆల్ ది క్వశ్చన్స్ అన్నాము, అంటే ఆన్సర్డ్ పని అంటే వెర్బ్. థర్డ్ వన్కి డి రావాలి. 3కి డి ఎక్కడొచ్చింది, ఇక్కడ ఆప్షన్ 3లోనేమో 3కి బి వచ్చింది. అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండ్ ఆప్షన్ 3నే మనం కరెక్టా రాంగ్గా చూసుకోవాలి. ఆప్షన్ 3 ఆల్రెడీ రాంగ్ అని తెలిసిపోతుంది, ఎందుకంటే 3కి బి ఇచ్చాడు, నౌన్. ఆన్సర్డ్ అనేది నౌన్ కాదు, సో అది రాంగ్. ఇక్కడ 3కి డి ఇచ్చాడు, 3 ఏంటి, ఆన్సర్డ్. ది స్టూడెంట్ ఆన్సర్డ్ ఆల్ ది క్వశ్చన్స్. అక్కడ ఆన్సర్డ్ అనేది వెర్బ్, సో 3కి డి. ఇక్కడ మనకి 2కి షబీలీకి యాడ్వెర్బ్ ఎక్కడుంది, అండ్ ఆన్సర్డ్కి డి వెర్బ్ ఎక్కడుంది చూసుకుంటే మనకి సెకండ్ వన్లో ఉంది. మనం 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మనకి కరెక్ట్ అనిపించిన ఆన్సర్ దేంట్లోనే ఒక 2లోనే ఉంటుంది. ఆ 2లో పర్ఫెక్ట్గా చూసుకుంటే ఏదనేది మనకు తెలిసిపోతుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి, ఆన్సర్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఎన్నో నేను మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంగ్లీష్లో కూడా మీకు అర్థం కాని చాలా విషయాల్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.